నమస్తే బీసీఎన్ అధికారి కార్యక్రమానికి స్వాగతం. టెక్నాలజీ పెరిగే కొద్దీ రోజు రోజుకి లాభాలతో పాటు నష్టాలు కూడా అధికమవుతున్నాయి. నేటి డిజిటల్ యుగంలో ప్రజలు ఎన్నో మోసాలకు గురవుతున్నారు. రోజు రోజుకి సైబర్ క్రైమ్ నేరాలు పెరిగిపోతున్నాయి. మొబైల్ ఫోన్లు వాడకం పెరిగే కొద్దీ సైబర్ క్రైమ్ కేసులు కూడా పెరిగిపోతున్నాయి. ఇటువంటి సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైనది. అసలు ఎటువంటి మోసాలు జరుగుతున్నాయి, అటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయంపై భీమవరం 2 టౌన్ సిఏ జి శ్రీనివాస్ గారితో బీసీఎన్ అధికారి కార్యక్రమంలో తెలుసుకుందాం. సైబర్ క్రైమ్ అనేది చాలా అధికంగా కేసులు నడుస్తున్నాయి. సో అసలు ఈ సైబర్ క్రైమ్స్ జరగడానికి గల కారణాలు ఏంటి, వీటి నివారణ చర్యలు ఏంటి? సైబర్ క్రైమ్స్ మీరు అన్నట్టు బాగా విస్తృతంగా జరుగుతున్నాయండి. కొంతమంది అసలు ఎట్లా కంప్లైంట్ చేయాలో తెలియట్లేదు, దీనికి ఎట్లా రెస్పాండ్ అవ్వాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి కూడా నాలెడ్జ్ లేక కొంతమంది సిగ్గేసి బయటికి చెప్పుకోవడం సందర్భంలో కూడా చాలామంది బయటకు రావట్లేదు. ఇంత విస్తృతంగా మనకి సైబర్ నేరాలు పెరిగిపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే మన చేతిలో ఉన్న ఫోన్ అండి, ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఫోన్స్ అండి. సో అలాగే చూస్తే ఇటీవల ఫెడెక్స్ ఫ్రాడ్స్ అనే మాట బాగా వినిపిస్తుంది. బాగా కరెక్ట్గా చెప్పారు సార్. ఇప్పుడు లేటెస్ట్గా జరుగుతున్న ఫ్రాడ్ ఫెడెక్స్ ఫ్రాడ్స్. ఫెడెక్స్ ఫ్రాడ్ అంటే ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఇంట్లో మీ పని చేసుకుంటూ ఉంటారు, అవతల వాడికి ఏం మీ ఫోన్ నెంబర్ దొరికితే సరిపోతుందండి. ఫోన్ నెంబర్తో వాళ్ళకి ఎన్ని వివరాలు వస్తాయి తెలుసా? అలాగే ఇంకొక ప్రధానమైన సమస్య హనీ ట్రాప్. నేరుగా మీకు కాల్ చేసేస్తారు, వీడియో కాల్ వచ్చేస్తుంటుంది. ఏంటో ఏదో కొత్త నెంబర్ నుంచి వీడియో కాల్ వచ్చింది అనుకుంటాం. వీడియో కాల్ ఓపెన్ చేయగానే ఒక ఆడ మనిషి కనబడుతుంది, మాట్లాడుతుంది. మీరు చూస్తుండగానే ఆవిడ డ్రెస్ రిమూవ్ చేయటం, ఇంట్రెస్ట్ నోడు అలాగే చూస్తూ ఉంటారు కదండి. ఇప్పుడు వీడియో కాల్ అటెండ్ అవుతున్నట్టు ఏమవుతుంది, మొత్తం ఒక పక్కన అవతల వాళ్ళు ఏం చేస్తారు కనపడినా ఈ పక్కన మనం చూస్తున్నాం అన్నట్టు చిన్న ఇమేజ్ కనబడుతుంది కదా, అట్లా దాని మొత్తాన్ని స్క్రీన్ రికార్డ్ చేస్తారు అవతల. సో ఇట్లాగా సైబర్ మోసాలకి గురైన బాధితులు సో ఎవరికి ఫిర్యాదు చేయాలి? ఇమ్మీడియట్గా మీ చేరువలో ఉన్న పోలీస్ స్టేషన్లో ముందు ఇన్ఫామ్ చేయండి. అక్కడైనా గైడెన్స్ ఇస్తాం మేము, పోలీస్ స్టేషన్కి వచ్చిన. 2, ఇమ్మీడియట్గా మీ మనీ ట్రాన్సాక్షన్ జరిగింది, అది మీరు ఫేక్ అని గుర్తించారు, దాన్ని ఇమ్మీడియట్గా స్టాప్ చేయాలనుకుంటే మాత్రం శ్రీనివాస్ గారు నమస్కారం సార్. నమస్తే అండి. సో ఎలా ఉన్నారు? బాగున్నా సార్. మీకు బీసీఎన్ అధికారి కార్యక్రమానికి స్వాగతం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయితే ప్రస్తుతం సైబర్ క్రైమ్లు అనేది చాలా అధికంగా కేసులు నడుస్తున్నాయి. సో అసలు ఈ సైబర్ క్రైమ్స్ జరగడానికి గల కారణాలు ఏంటి, వీటి నివారణ చర్యలు ఏంటి? సైబర్ క్రైమ్స్ మీరు అన్నట్టు బాగా విస్తృతంగా జరుగుతున్నాయండి. కొంతమంది అసలు ఎట్లా కంప్లైంట్ చేయాలో తెలియట్లేదు, దీనికి ఎట్లా రెస్పాండ్ అవ్వాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి కూడా నాలెడ్జ్ లేక కొంతమంది సిగ్గేసి బయటికి చెప్పుకోవడం సందర్భంలో కూడా చాలామంది బయటకు రావట్లేదు. ఇంత విస్తృతంగా మనకి సైబర్ నేరాలు పెరిగిపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే మన చేతిలో ఉన్న ఫోన్లు అండి, ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఫోన్స్ అండి. ఆండ్రాయిడ్ ఫోన్ అప్లికేషన్స్ మీకు తెలియదు కాదు, మ్యాక్సిమం అప్లికేషన్స్ అన్నీ కూడా ఫ్రీ అప్లికేషన్స్ ఉంటాయి. వన్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏమడుతుంది, అది ఇన్స్టాల్ చేసిన తర్వాత పర్మిషన్స్, మైక్ ఎలో చేయాలి, లొకేషన్ ఎలో చేయాలి, కెమెరా ఎలో చేయాలి. అంటే మీకు తెలియకుండా ఆ యాప్ వాడు మీకు కంట్రోల్లోకి మీరు కెమెరాని, మీ మైక్ని, మన పర్సనల్ డీటెయిల్స్ మొత్తం, మీ లొకేషన్ యాక్సెస్ ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పమంటారా, నేను లాస్ట్ మంత్ తమిళనాడు వెళ్ళాను, అరుణాచలం, పళని విజిట్ చేసి వచ్చాను. ఈ వెళ్ళిన క్రమంలో నా ఫోన్ కూడా నాతో పాటు వస్తుందిగా, లొకేషన్ అక్కడ పెడుతుందిగా, కంటిన్యూస్గా నాకు వచ్చే వీడియోస్ అన్నీ కూడా ప్రాంప్టింగ్ అనమాట. అరుణాచల గిరి ప్రదక్షిణ విశేషాలు, అట్లా అక్కడ దొరికే లాడ్జెస్ అండ్ ఫెసిలిటీస్, తెలుగువారికి భోజనాలు ఎక్కడ దొరుకుతాయి, దీని రిలేటెడ్ వీడియోసే నాకు కంటిన్యూస్గా ప్రాంప్టింగ్ వస్తున్నాయి. అక్కడ ఏమేమి దర్శనం చేసుకోరు అంటే ఆ వీడియోస్ చేసేవాళ్ళకి కూడా ఈ మన లొకేషన్ యాక్సెస్ ఉంది కాబట్టి కొన్ని యాప్స్కి ఇన్స్టా, ఫేస్బుక్లో కంటిన్యూస్ ప్రాంప్టింగ్ ఇవే వస్తున్నాయి నాకు. అంటే నేను వెళ్ళి వచ్చాను కదండి, నా ఫోన్ ఆ లొకేషన్కి వెళ్ళి వచ్చింది కాబట్టి నా ఇంట్రెస్ట్ దానికి తెలిసినట్టు. అట్లాగే మనం మాట్లాడుకుంటూ ఉంటాం, మన ఫోన్లో ఎవరితో మాట్లాడుకోవచ్చు, మనకి నిజంగా మనీ రిక్వైర్మెంట్ ఉండొచ్చు, మనకు ఆటోమేటిక్గా దానికి రిలేటెడ్గానే లోన్స్ ఇస్తామంటూ కాల్స్ రావచ్చు, వస్తుంటాయి కదా. అందుకే మీరు దయచేసి ముందు పర్మిషన్స్ ఇవ్వకండి. మీ మీడియా ముఖంగా నేను చెప్పేది ఏంటంటే, యాప్స్ ఇన్స్టాల్ చేసుకున్నారు, దానికి ఫర్దర్గా మీరు నోటిఫికేషన్స్కి పర్మిషన్ ఇస్తున్నారు, మైక్ పర్మిషన్ ఇస్తున్నారు, లొకేషన్ పర్మిషన్ ఇస్తున్నారు, మీ కెమెరా యాక్సెస్ ఇస్తున్నారు. ఈ కెమెరా యాక్సెస్, మైక్ యాక్సెస్, లొకేషన్ యాక్సెస్ దయచేసి ఇవ్వద్దండి. మీరు వాడేటప్పుడు అవసరం ఉంటే అంతవరకు వాడుకొని మళ్ళీ అది ఆఫ్ చేసుకోవాలి. అట్లా చేసుకోగలిగితే చేసుకోండి. మనంతటా మనమే మన ప్రైవసీని నెట్లో పెడతాం.
అది మెయిన్ ప్రాబ్లం ఇందులో. దానివల్లే మనకి ఈ సైబర్ నేరాలు పెరగడానికి మెయిన్ కారణం ఈ ఆండ్రాయిడ్ ఫోన్స్ అండ్ దానికి సంబంధించిన అప్లికేషన్స్. దీని ద్వారానే మన ప్రైవసీ, మన డేటా బయటికి వెళ్తుంది. వీడికి ఫోన్ అకౌంట్ ఉందా లేదా, వీడి రిక్వైర్మెంట్స్ ఏంటి, మన లైఫ్ స్టైల్ ఏంటి తెలుస్తుంది. మరి వీరికి నివారణ చర్యలు ఏంటంటారు? నివారణ చర్యలు అంటారా? చెప్పాను కదండి, మీరు అసలు ఇంటర్నెట్కి ఎక్స్పోజర్ ఎంత తగ్గించుకుంటే అంత మంచిదండి. సో ఈ అనాథరైజ్డ్ యాప్స్ ఇప్పుడు పెరుగుతున్న ఈ టెక్నాలజీలో ఆ టెక్నాలజీని మంచికి వాడచ్చు, చెడుకి వాడచ్చు. చెడుకి వాడేవాడు దాన్ని అడ్వాన్స్గా దాని మీద నాలెడ్జ్ ఉండి వాడేవాడు, అలర్ట్గా ఉండి చేసేవాడు చేస్తారు. కానీ మిడిమిడి జ్ఞానంతో తెలియదు, ఒక అప్లికేషన్ ఏదో బాగుంది, దాని గురించి యాడ్ వచ్చింది, వెంటనే ఇన్స్టాల్ చేయటం, ఫూలిష్గా తెలిసి తెలియకుండా వాటికి యాక్సెస్ ఇవ్వటం. ఏదో వాట్సాప్ మెసేజ్ వస్తుంది, దాంట్లో లింక్ వస్తుంది, తెలియకుండా దాన్ని ప్రెస్ చేయటం. ఏదో మనకి క్యూరియాసిటీ కదండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇచ్చేవి కూడా ఎట్లా ఉంటాయంటే యాడ్స్, జాబ్స్ మేళా, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లు ఇన్ని నోటిఫికేషన్లు పడ్డాయి, లేకపోతే ఇప్పుడు పోలీసులో భారీ రిక్రూట్మెంట్, ఇన్ని పోస్టులు, దానికి సంబంధించిన చూడమంటే ఓ లింక్ వస్తుంది. మీరు లింక్ ఓపెన్ చేస్తే ఏదేదో పేజ్ ఓపెన్ అవుతుంది, మీకు తెలియదు. మీకు తెలియకుండా బ్యాక్ ఎండ్లో ఆ లింక్ టచ్ చేసినంత మాత్రాన మీ ఫోన్లో మాల్వేర్ ఇన్స్టాల్ అయిపోతుంది, తెలియకుండా మీ ఫోన్ యాక్సెస్ బయట వాళ్ళకి వెళ్ళిపోతుంది. అన్నెసరీ లింక్స్ ప్రెస్ చేయకూడదు. అంటే మనం ఫోన్ వాడటం కాదు, ఫోన్ వాడేటప్పుడు తీసుకోవాల్సిన మినిమం జాగ్రత్తలు నేను ఫస్ట్ చెప్పాను మీకు. అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు పర్మిషన్స్ ఇచ్చే కూడా జాగ్రత్తగా ఉండండి. 2, మీకు సోషల్ మీడియాలో వచ్చే లింక్స్ మెసేజ్ రూపంలో కానీ ఈ వాట్సాప్ మెసేజ్లో కానీ లింక్స్ వస్తాయి. లింక్స్ ఏది టచ్ చేయకండి, తెలియని లింక్స్ టచ్ చేయొద్దు. అసలు టచ్ చేయడం వల్ల తెలియకుండా మీ ఫోన్ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. అది సో బేసిక్గా యువతని టార్గెట్ చేస్తూనే సైబర్ క్రైమ్లు అనేది ఎక్కువ జరుగుతున్నాయి. ఖచ్చితంగా యువతనే కాదండి, అన్ని వయసు వాళ్ళకేనండి. అన్ని వయసు వాళ్ళు ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు ఎక్కువ పడుతున్నారు ఇందులో. అయితే ఇటీవల చూసాము, లక్కీ డ్రాలో మీ పేరు నమోదైంది, మీ అకౌంట్లో 50 లక్షలు పడతాయి, ₹1,00,00,000 పడతాయి, మీ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వండి, మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది చెప్పండి, ఆటోమేటిక్గా అమౌంట్ మీ దాంట్లో మీ దాంట్లో డిపాజిట్ అవుతుంది. కాకపోతే ఒక 50,000 ముందు కట్టాలి అని చెప్పేసి ఫోన్లు విపరీతంగా వస్తున్నాయి. చాలామంది మోసపోయారు కూడా. అవునండి. సో వీటిని నివారణ చర్యలు ఏంటంటారు? నివారణ చర్యలు ఏంటంటే మీకు సింపుల్ కామన్ సెన్స్ వాటమనండి. అక్కడ ఎవరైనా మనం ముందు ఎక్కడైనా లక్కీ డిప్ వచ్చిందంటే ఎందులో వచ్చింది, నేను ఎక్కడైనా లాటరీ ఏదైనా తీసుకున్నానా, ఎక్కడైనా ఏదైనా షాపింగ్ చేశానా, పలానా చోట ఈ ప్రైజ్ మనీ ఉందా, తెలియనప్పుడు నేను కాదు, నాకు సంబంధం లేదు అని చెప్పేసాను. ఒకవేళ వాళ్ళు ఏమైనా ఇస్తాను, మీది జస్ట్ మీకు కారు గెలుచుకున్నారు, లేకపోతే ఇలాగ 50 లక్షలు గెలుచుకున్నారు, ఇంకా జస్ట్ వచ్చేస్తుందంటే వస్తే పట్టరమ్మనండి. వాడు దానికి క్లియరెన్స్కి 50,000 కట్టు, ఇది కట్టాడు చెప్పేసేయండి నేరుగా డైరెక్ట్గానే. నాకు నిజంగా 50 లక్షలు వస్తే నువ్వు అందులోచే డబ్బులు తీసుకుంది కానీ నువ్వే పే చేసేసి క్లియర్ చేసి పట్టరామని చెప్పండి. అంతే కదండి, మనిషికి ఆశ అండి. ఇప్పుడు వాళ్ళు కూడా చీటర్స్ కూడా ఫస్ట్ మన మనిషిలోని ఆశని ట్రిగర్ చేస్తారు. మనం అందరూ కూడా మనీ రిక్వైర్మెంట్లో ఉంటాము. ఇప్పుడున్న రోజుల్లో పెరుగుతున్న లైఫ్ స్టైలు, ఈ లగ్జరీస్ క్రమంలో సాధారణమైన జీవనశైలికి ఇబ్బంది పడుతూ ప్రతి వాళ్ళు బెటర్ లైఫ్ కోసం చూస్తూనే ఉన్నారు. బెటర్ ఎర్నింగ్, అందులో 2 చేతులు సంపాదించాలనుకునే వాళ్ళు, అదర్ ప్యాసివ్ ఇన్కమ్ ఉండాలనుకునే వాళ్ళు, ఏదో ఒక ఆశ ఉంటుంది చూసారా, దీన్ని ట్రిగర్ చేస్తాడండి వాడు. సో ఈజీ మనీకి అట్రాక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, నేను ఇప్పుడు దీని నుంచి డివేట్ అయ్యాను కాదు, కానీ మన పార్ట్ టైం జాబ్స్ అని చెప్పేసి మీకు వస్తుంటాయి. పార్ట్ టైం జాబ్స్ అని చెప్పి మీరు ఫేస్బుక్ అలా స్క్రోల్ చేస్తూ ఉండండి, ఇంటి దగ్గరే ఉండండి, సంపాదించుకోండి, హౌస్ వైఫ్ సంపాదించుకోండి. రోజుకు 1-2 గంటలే మీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉందా, ఆ స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, మీరు ఇంటి దగ్గరే కూర్చొని రోజుకి 1,500 సంపాదించవచ్చు, రోజుకి 2,000 సంపాదించవచ్చు అంటే వస్తుంది. సరే బాగుందని చెప్పేసి మనం వెంటనే లింక్ ప్రెస్ చేస్తారు, వాడు మీ ఫోన్ నెంబర్ అడుగుతాడు, మీరు అక్కడి నుంచి వాట్సాప్లో టెలిగ్రామ్లో మీ కాంటాక్ట్లోకి వచ్చేస్తాడు. వచ్చి వాడు ఏం చెప్తారంటే, ఇది చిన్న జాబ్ అండి, ఏమీ లేదు, మీకు ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్లో సో వీడియో ఉంటుంది, దాన్ని లైక్ చేయాలి, వీటిని చేయాలి, అలా ఒక టాస్క్ ఇస్తాం మేము. 2-3 టాస్క్లు ఇస్తాం. ఒక టాస్క్ ఇచ్చేటప్పుడు ముందు కాకపోతే మీరు డిపాజిట్గా మనీ కట్టాలంటాడు. వాడు మిమ్మల్ని హైర్ చేసుకునేటప్పుడు మీరు వాడికి ఎదురు డబ్బులు కట్టడం ఏంటి? మినిమం లాజిక్ ఆలోచించాలి. మీరు పని చేసేస్తే మీకు ఏమైనా పడాల్సిందంటే మీ అకౌంట్లో పడాలి, మిమ్మల్ని డబ్బులు ఎందుకు కట్టమంటున్నాడు అని కనీసం ఆలోచించరు. ఫస్ట్ వాడు చక్కగా ఎరేస్తాడు, 1000 రూపాయలు అంటాడు, 1,500 వచ్చేస్తాయి సాయంత్రానికి. అరే బాగుంది, రేపు ఆశ పుడుతుంది. వెంటనే ఇప్పుడు హౌస్ వైఫ్స్ అని చెప్తాను, తెలియక పాపం హస్బెండ్ అడిగి గబాలని ఇంకొక 5,000 ఇవ్వండి అంటారు, ఇచ్చేస్తారు, వేసేస్తారు. వాడు దానికి 7,500 రూపాయలు వెనక్కి వచ్చేస్తాయి వాడికి. చెప్పింది ఎగ్జాక్ట్గా కరెక్ట్. ఎందుకంటే ఆన్లైన్లో ఇటీవల IAS అని ఒక యాప్ ఉంది. ఆ యాప్లో 18,000 ముందు మనం డిపాజిట్ చేస్తే ఎవ్రీడే టాస్క్ ఇస్తున్నారు.
ఆ టాస్క్లో మీరు చెప్పినట్టుగా యూట్యూబ్ లైవ్స్ కానీ లేదా షేర్స్ కానీ చేస్తే ఎవ్రీ వీక్ అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు, మీకు క్రెడిట్స్ కనిపిస్తున్నాయని చెప్పేసి చెప్తున్నారు. సో ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తానంటే, మనల్ని హైర్ చేసుకొని జాబ్ ఇస్తాను అన్నప్పుడు వాడు పే చేయాలి, మనకి పే చేయాలి. మనల్ని పే చేయమంటాం, డిపాజిట్ కట్టమంటాం అంటే మీరు నమ్మక్కర్లేదండి. ఏమండి, ఇంకోటి కష్టపడకుండా ఎవరికి రూపాయి రాదండి. ఫ్రీగా వచ్చేది ఏదైనా సరే ఎరాని గుర్తుపెట్టుకోవాలి మనం. ఏదైనా సరే ఇప్పుడు చేపకు పని వేస్తాం, ఎర వేసి అలా వెయిట్ చేస్తాడు వాడు. అంతే, ఎంతమందిలో వాడు 100 మందికి ఫోన్ చేస్తాడు. వాడు పోస్ట్ చేసిన వీడియో 1000 మంది చూడొచ్చు, ఎవడో ఒక్కడు చిక్కుతాడు, చక్కగా ఫిషింగ్ చేస్తాడు వాడు. అట్లా ఫ్రీగా దొరుకుతుంది, మనం కష్టపడకుండా అవుతుంది అన్నది అసలు నమ్మాల్సిన పని లేదండి. నమ్మద్దు. ఒకవేళ అటువంటిది ఏదైనా ఉంటే, మీరు ఇప్పుడు అందరి చేతిలో ఫోన్ ఉంది, స్మార్ట్ ఫోన్ ఉంది, మీరు దానివల్ల ఇబ్బంది పడుతున్నారు నేనే చెబుతున్నాను. కానీ ప్యారలల్గా మనం గూగుల్ సెర్చ్ చేసి ఒక కంపెనీ ఎవడో మనకి అప్రోచ్ అయ్యాడు, మాది చాలా ఎంఎన్సీ కంపెనీ అండి, రిలయబుల్ కంపెనీ అంటున్నాడు. మీరు కంపెనీ గురించి పర్టికులర్స్ ఎలా తెలుసుకోవచ్చు ఏంటని యూట్యూబ్ వీడియోస్ చూడండి. ఆల్రెడీ దాంట్లో మోసపోయిన వాళ్ళు ఎక్కడో చోట ఒక యూట్యూబ్ వీడియో చేసి పెట్టుంటాడు, ఈ పలానా కంపెనీతో ఇలా నాకు వాట్సాప్ మెసేజ్, ఇది రిలయబులా కాదా అని మీరు సెర్చ్ చేయండి, ఖచ్చితంగా చెప్పేస్తారు ఇది ఫ్రాడ్, ఫేక్ అని. మనం సెల్ ఫోన్ ఆర్డర్ చేసుకుంటాం, రకరకాల కంపెనీస్ వస్తాయి ముందు చూసేటప్పుడు. ఇవి ఫ్లిప్కార్ట్, అమెజానే కాకుండా నెంబర్ ఆఫ్ థింగ్స్ వస్తాయి. మీరు ఎప్పుడన్నా ఇంకా కొన్ని సైట్స్ వస్తాయి అందులో, అవి కూడా ఆన్లైన్ బుకింగ్ చేసుకోవచ్చు, మనీ పే చేస్తాయండి. ఆ సైట్ రిలయబులా కదా అని మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, దాని మీద యూట్యూబ్లో వీడియోస్ వస్తాయి. నేను ఇలాగే మోసపోయాను, నా డబ్బులు తీసేసుకున్నారు, రాలేదు, లేదంటే నాకు ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేస్తే ఒక ప్రోడక్ట్ వచ్చింది, ఇది రిలయబుల్ కాదని. సో ఆ రివ్యూస్ మనం చెక్ చేసుకోవడం, చేయడం, అట్లీస్ట్ పక్క వాళ్ళతో షేర్ చేసుకోవడం, సింగిల్గా ఉండి సోలోగా ఉండి వెంటనే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే అండి, వాళ్ళ మార్కెటింగ్ స్కిల్స్ ఎట్లా ఉంటాయంటే మనకు ఊపిరి ఆడరు. వన్సారి చేతికి ఫోన్లో కాంటాక్ట్ అయింది వాళ్ళు మెల్లమెల్లగా మన డబ్బులు వస్తున్నాయంటే మురిపించడం. మనకు కూడా ఏంటంటే డబ్బులు వచ్చేసరికి పక్కోడికి ఇంకా చెప్పం, మనం సీక్రెట్గా సంపాదించేసుకోవాలి. ఆశ అంతే, ఆశని ట్రిగర్ చేస్తారు వాళ్ళు. సో అలాగే చూస్తే ఇటీవల ఫెడెక్స్ ఫ్రాడ్స్ అనే మాట బాగా వినిపిస్తుంది. బాగా కరెక్ట్గా చెప్పారు సార్. ఇప్పుడు లేటెస్ట్గా జరుగుతున్న ఫ్రాడ్ ఫెడెక్స్ ఫ్రాడ్ సార్. ఫెడెక్స్ ఫ్రాడ్ అంటే ఏం లేదు, అందులో వాళ్ళు ఫెడెక్స్ కంపెనీ పేరు వాడుతున్నారు కాబట్టి మేము ఫెడెక్స్ ఫ్రాడ్ అనే పోలీస్ లాంగ్వేజ్లో వాడుతున్నాం. కానీ ఫెడెక్స్ ఫ్రాడ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఇంట్లో మీ పని చేసుకుంటూ ఉంటారు, అవతల వాడికి ఏం మీ ఫోన్ నెంబర్ దొరికితే సరిపోతుందండి. ఫోన్ నెంబర్తో వాళ్ళకి ఎన్ని వివరాలు వస్తాయి తెలుసా? ముందు మీకు బ్యాంక్లో ఖాతా ఉందో తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? ఫోన్ నెంబర్తో ఆధార్ కార్డ్ లింక్ మీ ఫోన్పే ఉందనుకో, మీ ఫోన్ నెంబర్ దగ్గర ఉంది, నా ఫోన్పేలో చెక్ చేస్తాను, దానికి లింక్ అయిన అకౌంట్ వస్తే ఫోన్పేలో వస్తుంది, లేదా గూగుల్ పేలో చెక్ చేస్తే గూగుల్ పేలోనే వస్తుంది. ఓకే, ఈయనకి సౌండ్స్ బ్యాంక్లో అకౌంట్ ఉంది కదంటారా. మీరు వాడే నెట్వర్క్ ఏంటి, అది కూడా నేను ఫోన్పేలోనే చూస్తాను. రీఛార్జ్ దగ్గర చూశాను అనుకోండి, అది ఏ స్టేట్ సర్వరు, ఏ నెట్వర్క్ వచ్చేస్తాం. ఇట్లాగా మన డీటెయిల్స్ వాడికి తెలుసుకోవడం పెద్ద కష్టం అవ్వదు. కొన్ని సందర్భాల్లో మనమే తెలియక కొన్ని ఫామ్స్ ఫిల్ చేసేస్తాం. నెట్లో మనం ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేసేటప్పుడు మన ఫోన్ నెంబరు, మన పేరు, మెయిల్ ఐడి అన్నీ అడుగుతూ ఉంటుంది. మనం తెలియకుండా వివరాలు ఇచ్చేస్తుంటాం. ముఖ్యంగా ఈ మధ్య ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కొన్నిటిలో ఈ స్టాక్ మార్కెట్ సేవింగ్స్ అని వాటి గురించి అవగాహన లేదు. కానీ ఆ రకమైన మార్గాల్లో ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకుందామని వాటి గురించి ఎడ్యుకేట్ చేస్తామంటే, అసలు మీ ఇన్కమ్ ఎంత, మీరు శాలరీడా, మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా, మీకు ఆల్రెడీ డీమెట్ అకౌంట్స్ ఉన్నాయి, ఈ డీటెయిల్స్ అడుగుతున్నారు, వీళ్ళు ఇచ్చేస్తున్నారు. తర్వాత ఆ సైట్లో మళ్ళీ ఏమీ మనకి సఫిషియెంట్ ఇన్ఫర్మేషన్ రాదు, అందులో మనం పెట్టిన డీటెయిల్స్ కూడా వెనక్కి తీసుకోలేం. ఏ రకంగా కానివ్వండి, మొత్తం మీద మన ప్రైవసీ, మన డేటా అయితే వెళ్తుంది. వాడు ఫెడెక్స్ ఫ్రాడ్లో జరిగి చెప్తాను, అంటే ముందు ఇది బ్యాక్గ్రౌండ్ చెప్పాలి కాబట్టి. ఫెడెక్స్ ఫ్రాడ్స్లో మీరు మీ పనిలో మీరు ఉంటారు, ఎక్కడి నుంచో ఫోన్ వస్తుంది, సార్ మేము ఫెడెక్స్ కొరియర్స్ నుంచి మాట్లాడుతున్నాం, మీ పేరున బుక్ అయిన ఒక పార్సిల్ని ముంబైలో ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ వాళ్ళు ఇంటరప్ట్ చేశారు, దాని గురించి పర్టికులర్స్ అడుగుతున్నారు, ఇప్పుడు కాసేపట్లో మీకు ముంబై కస్టమ్స్ నుంచి మీకు కాల్ వస్తుంది, దయచేసి రెస్పాండ్ అయ్యి దానికి ఆన్సర్ చేయండి. అసలు మీరు దాంట్లో ఏం నేను కొరియర్ చేయడం ఏంటండి, నేను ఇచ్చేయడం ఏంటి, అసలు ఎప్పుడు చేశాను, ఎవరు చేశాను, మీ పేరు పలానానండి, మీ ఫోన్ నెంబర్ పలానా, మీరుండే అడ్రస్ పలానా కదా, ఏముంది ఆడు ఎక్కడికైనా వెళ్ళాడు అడ్రస్ సంపాదిస్తాడు వాడు ఈజీగా. మన అడ్రస్ పట్లేసి మన ఫోన్ నెంబరు, ఆఖరి మన పాన్ నెంబర్ కూడా చెప్పేస్తుంటే కంగారు పడిపోతాడు మనిషి. కంగారు పడిపోయి నిజమే కదా అనుకుంటాడు. ఈ నిజమే అనుకోవడంలో వాడు ఇదేంటి ఫెడెక్స్లో నేను కొరియర్ చేయటువంటి ఈ ఆలోచనలో ఉంటుండే, కానీ ఇంకో ఫోన్ వస్తుంది మీకు. ఆ ఫోన్ వచ్చి రాగానే వాడు ఏమంటాడంటే చాలా గంభీరమైన భావిస్తూ పోలీస్ ఆఫీసర్ లాగే వాడు, మీరు కనుక ట్రూ కలర్ చెక్ చేశారనుకో, ట్రూ కలర్లో ఒక యూనిఫామ్ వేసుకున్న ఫోటో, లేకపోతే ముంబై పోలీసో లేకపోతే ముంబై కస్టమ్సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లోగోస్తోనో వాడు ట్రూ కలర్లోనూ వాట్సాప్ కూడా డీపీ సెట్ చేసి రెడీ పెట్టుకుంటాడు. అంటే మనం చెక్ చేస్తే అందులో చెక్ చేస్తాం, మనం నిజంగా నమ్మేస్తాం. ఇప్పుడు మీ పేరున టైవాన్కి, ఇండియా టు టైవాన్ ఒక పార్సిల్ బుక్ అయింది,
అందులో ఓపెన్ చేసి చూస్తేనేమో డ్రగ్స్ ఉన్నాయి, ఫేక్ పాస్పోర్ట్స్ ఉన్నాయి, వెపన్స్ ఉన్నాయి. దీనికి మీరు సమాధానం చెప్పాలి, ఇది మీరు ఎఫ్ఐఆర్ చేస్తున్నాం, మీరు ఇందులో ముద్ద అవుతారంటే మహాప్రభు నాకేం తెలియదు అంటారు మీరు. అంతే కదా. ముందు ఒక సగటు మనిషి కంగారు పడిపోతాడు. ఇప్పుడు పోలీస్గా నేను కొంచెం పబ్లిక్ ఎక్స్పోజర్ ఉంటుంది, ఇట్లాంటి గురించి వినుంటాం. మీరు కూడా కాస్త మీడియాలో ఉండి ఇలాంటి వీటి గురించి వినుంటారు. సడన్గా ఒక మిడిల్ క్లాస్ మ్యాన్, వాడి షాక్, మిడిల్ క్లాస్ మ్యాన్ ఎవడన్నా వాడి పన్నాళ్ళు చేసుకునే ఒక కంఫర్ట్ జోన్లో బతికే పబ్లిక్ ఉన్నారనుకోండి, వాళ్ళు షాక్ అయిపోతారు కదా. క్యాజువల్గా వాడు చెక్ చేద్దాం అనుకున్న ట్రూ కలర్లో అది ఫోటోతో సహా వచ్చేస్తుంటుంది. ఏసీపీ సో అంటారు, వాళ్ళు కంగారు పడిపోతారు. వాళ్ళు తర్వాత చెప్పిన తర్వాత మనం ప్రాబ్లం అంతా చెప్తాం. అయితే ఏదన్నా మీకు తెలియకుండా మీ ఫోన్ హ్యాక్ అయి ఉండొచ్చు, మీ అకౌంట్ నుంచి కూడా భారీ ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి, మాకు ఆర్బీఐ నుంచి కూడా రిపోర్ట్ తీసుకున్నాకే మీకు కాంటాక్ట్ అయ్యాం అంటే ఒక వాట్సాప్ పీడిఎఫ్ ఫైల్ ఒకటి పంపిస్తాడు. ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని 3 సింహాలు లోగోతో సహా చక్కగా డిజైన్ చేసిన వ్యవస్థది. దాంట్లో చూస్తే ఈ అకౌంట్ నుంచి భారీ ట్రాన్సాక్షన్స్, ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఏవి జరుగుతున్నట్టు చిన్న స్టేట్మెంట్ పెడతాడు. ఇంకా మామూలు కంగారు రాదు మనిషికి. సార్ ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే, కంగారు పడకండి, మీకు ఏమేమి బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, సోన్స్ బ్యాంక్ అకౌంట్స్ చెప్పేస్తాం. ఒకసారి ఆర్బీఐ వాళ్ళకి మీ డీటెయిల్స్ అప్డేట్ చేస్తాం, మీ మొత్తం చెప్పండి, అకౌంట్ నెంబర్లో 2, 3 అంటే చెప్పేస్తాం. వాళ్ళు మీ కాసేపు తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తారు. మీరు కాసేపు ఐసోలేట్ అవ్వండి, మీ ఎవరితోనూ మాట్లాడబాకండి, మేము చెప్పేంతవరకు మాకు ప్రతి కాల్ మీరు అటెండ్ చేయాలి, ఫోన్ ఫ్రీగా పెట్టుకోండి, ఇవి చెప్తారు. ఇది నిజమే కావాలనుకుని పోలీస్ ప్రొసీజర్ ఎట్లా ఉందనుకుంటాడు, ఆడ పక్క వెళ్ళిపోతాడు. ఈ వీడు ఏం చేస్తుంటే ఆర్బీఐ నుంచి మళ్ళీ ఒక లెటర్ వచ్చినట్టు చేస్తాడు. ఈ అకౌంట్లో ఉన్న మొత్తంని ఆర్బీఐ సోన్స్ అకౌంట్కి వేయమంటాడు. అందులోనే ఉంటుంది అకౌంట్ నెంబర్. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వేస్తున్నాం, అఫిషియల్ ట్రాన్సాక్షనే కదా అనుకుని వీళ్ళు గబగబా ఆన్లైన్లో ముందు మన అకౌంట్ ఖాళీ చేసి 2 లక్షలు 3 లక్షలు వేస్తారు. అది అందులో ఎంత ఉంటే అంత ఖాళీ చేసి ఇప్పుడు దీన్ని ఒక 2 hours అబ్జర్వేషన్ చేస్తారు. ఎందుకంటే కంటిన్యూస్ ట్రాన్సాక్షన్స్ మినిట్ గ్యాప్ లేకుండా జరుగుతూనే ఉన్నాయి మీ అకౌంట్లో, అవి మేము అబ్జర్వేషన్లో పెట్టామంటాడు. వీడు ఆ 2 లక్షలు లేకపోతే 3 లక్షలు ట్రాన్స్ఫర్ చేసేసిన తర్వాత వెయిట్ చేస్తూ ఉంటాడు. 2 గంటలని 3 గంటలని సాయంత్రం వీడికి మళ్ళీ ఇంకో ఫోన్ రాదు. ఎందుకంటే వీడికి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయించేసుకున్నారు. ఫర్దర్గా ఆ ఫోన్లు చేస్తే ఫోన్లు పనిచేయవు. అయితే మా దగ్గరికి వస్తారు కంప్లైంట్కి, సార్ ముంబై నుంచి పలానా ఏసీపీ గారు అని చెప్పారు, మేము మాట్లాడేసాం, చూస్తే మా అకౌంట్ ఇలాగా డబ్బులు పోయాయి సార్ అంటే, ఏమన్నా అంత ఫూలిష్గా ఉన్నారు, ఇమీడియట్గా మీకు పోలీస్ కేసు అనగా మా నియర్ బై పోలీస్ స్టేషన్కి వెళ్తానండి, నేను మా పోలీస్తో మాట్లాడండి మీరు మీరు అనొచ్చు కదా అంటే, ఏమో సార్ మాకు తోచలేదు సార్, అసలు ఊపిరి అనవలేదు సార్, మా కంటిన్యూస్గా ఫోన్స్ వచ్చేసి ఎంగేజ్ చేశారు సార్ నన్ను అంటే. నిజమే, వాళ్ళు నిజంగా ఊపిరి అనవరండి. ఫోన్ బై ఫోన్ మన గ్యాప్ ఇస్తే మనం ఎవరినైనా సంప్రదిస్తామో ఎవరికైనా చెప్తామేమో అని, అసలు గ్యాప్ లేకుండా సార్. ఇప్పుడు లేటెస్ట్ ఫ్రాడ్ అండి ఇది, చదువుకున్న వాళ్ళు అండి బాగా ఇందులో, నాకు తెలిసి డాక్టర్స్ కూడా ఉన్నారు ఇందులో. ఈరోజు పొద్దున్న కూడా ఓ రిపోర్ట్ వచ్చింది, 7 lakhs అంటే. ఈసారి ఇంకా చిత్రంగా జరిగింది. ఇవాళ లేటెస్ట్ చూసింది ఏంటంటే, వీడి అకౌంట్లో డబ్బులు ఏం లేవు, వీడితోనే పర్సనల్ లోన్కి అప్లై చేయించేసి, వీడికి ఐసిఐసిఐ బ్యాంక్లో అకౌంట్ ఉంది, పర్సనల్ లోన్కి అప్లై చేపిస్తే 16 లక్షలకి ఎలిజిబిలిటీ ఉంది అడిగి. 16 లక్షలు శాంక్షన్ చేయించి 7 లక్షలు లోన్ వీడు చెప్పిన అకౌంట్కి, ఇది ఆర్బీఐ అకౌంట్ అని పెడతారు చూసారా, ఆ అకౌంట్కి కొట్టించి పెట్టి కూర్చున్నానండి. తర్వాత వీడికి డౌట్ వచ్చేసింది కాబట్టి పోలీస్ స్టేషన్కి అయితే పరిగెత్తుకొచ్చాడు. మేము ఏదో మా ప్రయత్నాలు చేస్తామంటే 1930 సైబర్ క్రైమ్ కాల్ సెంటర్కి కాల్ చేసాం, ఏమన్నా అమౌంట్ ఫ్రీజ్ అయితే దాని మీద ఫర్దర్గా ప్రొసీడ్ అవుతామండి. సో అసలు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇది ఖచ్చితంగా. అంటే ఈరోజు మళ్ళీ ఫ్రెష్ అప్డేట్. అవును. సో అలా చూస్తూనే మనం మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ లింకప్ చేయాలి, సో మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది, ఓటీపీ షేర్ చేస్తే అకౌంట్కి లింక్ చేస్తాం అని చెప్పేసి కూడా ఫ్రాడ్ కాల్స్ వస్తుంది. ఇది చాలా ఓల్డ్ ఫ్రాడ్. అసలు ఇనీషియల్గా ఆన్లైన్ స్టార్టింగ్ జరిగింది అట్లా. సో వీటిలో ఏది నిజమైన కాల్, ఏది ఫేక్ కాల్ అని చెప్పేసి ఎలా గుర్తించాలి? మనం ఎవరు కాల్ చేసినా కానండి, ఇప్పుడు మనకేమంటారు, బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డుకి లింక్ అయ్యలేదు, దాన్ని త్వరగా చేసుకోండి, లేదా మీరు ఫోన్లో డీటెయిల్స్ ఇవ్వండి, మేము అప్డేట్ చేస్తామంటాడు. మీరు నేరుగా బ్రాంచ్కి వెళ్ళిపోయి చూసుకుంటామని చెప్పడమే. ఓటీపీ మీ ప్రైవేట్ డేటా, అది ఎవరికి ఇవ్వాల్సిన పని లేదు. మీకు ఓకే మీ కార్డ్ నెంబర్ చెప్పొచ్చు, మరి దాని పాస్వర్డ్, దాని పిన్ నెంబర్ అడుగుతాడు ఎవడన్నా, ఏమండి అది ఇస్తే మన ప్రైవసీ ఇంకోటికి ఇచ్చేసినట్టే కదండి, యాక్సెస్ వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నట్టే కదా. ఓటీపీలు చెప్పకూడదు అని తెలియని రోజుల్లో నిజంగానే ఇది మీరన్నది 5 years బిఫోర్ ఈజీగా ట్రాప్ అయిపోయారు. ఇప్పుడు కొద్ది జనాలు ఆ విషయంలో మటుకు చాలా అలర్ట్నెస్ వచ్చింది. ప్రతి బ్యాంక్ వాళ్ళే కానీ టెలికాం నెట్వర్క్ వాళ్ళే కానీ ఎప్పటికప్పుడు మీకు ఏదన్నా ఇట్లాంటి కాల్స్ వస్తే నమ్మొద్దు, మీకు ఓటీపీని దయచేసి ఎవరితో షేర్ చేయొద్దని. మనకి ఓటీపీ వచ్చిన ప్రతిసారి కూడా కింద వస్తుంది, ఈ ఓటీపీ నెంబర్ ఎవరితో షేర్ చేయొద్దని వస్తుంది. సో దాని విషయంలో పబ్లిక్ కొంచెం ఎవర్గానే ఉన్నారు. ఇప్పుడు ఆ వాడు స్టైల్ మారుస్తున్నారు, అఫెన్స్ బై అఫెన్స్ ఇంకా డీప్కి వెళ్తున్నారు. ఇంకో కొత్త రకం అఫెన్స్ చెప్తాను మీకు.
ఎట్లా అంటే మా పోలీసుని వాడేసుకుంటున్నారు ఇప్పుడు. మీకు వెహికల్ నెంబర్ కొడితే ఈ చలాన్ ఎక్కడో చోట మీకు తెలియకుండానే ఈ చలాన్ కొడతారు ఒక్కోసారి. మీరు ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు అనుకోండి, ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు, మా వాళ్ళు ఫోటో తీసేస్తారు, మీకు చలాన్ కొట్టేస్తారు, ఫోటో అదే పడుతుంది. మీకు చలాన్ వచ్చిందని చెప్పేసి మీకు మీ వెహికల్ నెంబర్ తెలుసు అనుకోండి, మీకు పేరు చలాన్ వచ్చిందంటూ మీకు ఫోన్కి మెసేజ్ పంపిస్తారు. జనరల్గా మంది ఈ పరివాహన్.gov.in అనే సైట్లో మనం చెక్ చేసుకుంటే మన పేరుని చలాన్ ఉందో లేదో వస్తుంది. వాడు దీనికి ప్యారలల్గానే ఒక ఈమెయిల్ క్రియేట్ చేస్తాడండి. వాడు ఏంటంటే మెసేజ్ ఇచ్చేటప్పుడు లింక్ ఇస్తాడు, ఇందులో చెక్ చేయండి అని. అది కూడా ఈ పరివాహన్.in GOV ఉండదు. చూసుకోం మనం, ఇంచుమించు అదే కదా అనుకుని ప్రెస్ చేస్తాం. వాడు వెబ్ పేజ్ కూడా సేమ్ క్రియేట్ చేస్తాడు. దీని ఈమెయిల్స్ లేదా మన స్పూఫింగ్ అంటారు దీన్ని. సేమ్ దాన్ని ఇమిటేట్ చేస్తారు. మనం తెలియక చూస్తాం, అందులో నెంబర్ కొడితే ఇంత చలాన్ పడిందని వస్తాం. దాంట్లోనే పేమెంట్ గేట్వే ఉంటుంది, ఆ చలాన్ కట్టేస్తాం. అలా ఎంతమంది చలాన్ కట్టేస్తున్నారు తెలుసా మీకు తెలియకుండానే. ఏం మాకు తెలియకుండా ఎక్కడో ఓవర్ స్పీడ్ చేసి ఉంటాం, లేకపోతే ట్రిపుల్ రైడింగ్ వెళ్ళి ఉంటాం, సెల్ ఫోన్ డ్రైవింగ్ అయ్యే కదని కొట్టేది. అవి వీళ్ళకి తెలిసి కూడా పడవు ఫైన్లు. ఒక్కోసారి మన విజయవాడ లాంటి సిటీస్లో ఉన్నాయి. మాకు బెంచ్ సర్కిల్ దగ్గర సిగ్నల్ క్రాస్ చేసినా కూడా జంక్షన్లో కెమెరాలు కొట్టేస్తే దాని నుంచి కూడా ఫైన్లు వచ్చేస్తాయి. సో అట్లాగే అనుకుని కట్టేస్తుంటారు, చెక్ చేసుకోవాలి. అలాగే ఇంకా లోపలికి వెళ్తే లోన్ యాప్లు అనేవి చాలా ఇబ్బంది పెడుతున్నాయి. ఇది చాలా దారుణం సార్. ఎందుకంటే మీకు తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తామని చెప్పి కాల్స్ వచ్చి, ఆ తర్వాత వాళ్ళకి రుణాలు ఇప్పించి అధిక వడ్డీ భారం వాళ్ళకి ఎక్కువైపోతుంది. ఎప్పుడైతే వాళ్ళు కట్టలేని పరిస్థితిలో ఉంటారో వాళ్ళ ఫొటోస్ మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతామని చాలామంది వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోయారు, ఆత్మహత్య చేసుకున్నారు. సో వీటిని ఎలా నియంత్రించవచ్చు? వీటిని ఎలా నియంత్రించవచ్చు అంటే అండి, ఇప్పుడు ఈ విషయంలో కూడా జనాలు కొద్దిగా అప్రమత్తంగానే ఉన్నారు, కానీ జరుగుతున్నాయి. జరగట్లేదని ఆగిపోయామని చెప్పను. కానీ లోన్ యాప్స్లో ఫస్ట్ మనకి ఇన్స్టెంట్గా మనకి ప్రత్యేకించి స్టూడెంట్స్ వాడికి ఏదో పార్టీ చేసుకోవాలి, ఇంట్లో అడగడు. ఒక 5,000 ఏదో ముందు లోన్ తీసేసుకుందాం, తర్వాత ఏ బుక్స్ ఫీజులు అడ్జస్ట్ చేసేద్దాం అన్నట్టు స్టూడెంట్స్ ప్రత్యేకించి వీళ్ళు ఏం చేసేవారంటే లోన్ యాప్స్ మనకి మెసేజ్లు వచ్చేవి, ఆ లోన్ యాప్ ఇన్స్టాల్ చేసేసుకునేవారు, ఫాస్ట్గా అందులో లోన్ అమౌంట్ తీసుకునేవారు. తిరిగి కట్టేటప్పుడు ఆడ అధిక వడ్డీలు ఏమంటే. ఇప్పుడు అది పక్కకు పెడితే ఇప్పుడు బాగా అడ్వాన్స్ ఏమైపోయిందంటే, మీకు లోన్ ఇస్తామని వాడు ఎదురు మీకు లింక్ పంపిస్తాడు, ఇది ప్రెస్ చేయండి ఇన్స్టెంట్ లోన్, మీ ఆధార్ నెంబర్ ఒక్కటి ఎంటర్ చేయండి చాలు, మిగిలిన లోన్ మీ అకౌంట్లో పడిపోతుంది, ఆధార్ నెంబర్ అకౌంట్ నెంబర్ ఇవ్వండి చాలు, మీ అకౌంట్లో పడిపోతాయి అంటారు. మీరు ఆ లింక్ ప్రెస్ చేస్తారు, లింక్ ప్రెస్ చేసినప్పుడు మీకు తెలియకుండా మాల్వేర్ ఇన్స్టాల్ అయిపోతుంది. వాడు యాక్సెస్ తీసుకునేది ఏంటంటే మీ కాంటాక్ట్స్, మీ గ్యాలరీ అవి మీరు డౌన్లోడ్ చేసుకుంటారు. వాడు గట్టిగా ఇచ్చేది కూడా మనం ఎంత అని అడగకుండా 2,800 ఎంత మన అకౌంట్లో పడిపోతున్నాయండి. పడిపోయిన వెంటనే సరే 2,800 చిన్న అమౌంట్ మళ్ళీ తిరిగి కట్టేద్దామని ధ్యాసే ఉంటుంది. నిజంగా వీడు కట్టేస్తాడు కూడా. లేదు మీరు ఎంత కట్టాలంటాడు, 5,000 అంటాడు, 10,000 అంటాడు. ఇది నేను ఎంత కట్టాలని కట్టి గొడవ వేసుకున్నాను అనుకోని, కడతావా కట్టవా అంటూ ఏదో రికవరీ ఏజెంట్లు ఫోన్లు చేస్తారు చూస్తారా, అట్లా ఫోన్లు చేసి వేధిస్తుంటారండి. నేను కట్టినాను అడేమో చిరాకు పడి రివర్స్ అయ్యాడు అనుకోండి, వెంటనే వాళ్ళ గ్యాలరీలో ఫొటోస్ ఉంటాయి కదా, ఆ గ్యాలరీలో ఫొటోస్లో వాడి తలకాయ తీసుకెళ్ళి మన పాన్ సైట్స్లో న్యూడ్ ఫొటోస్కి ఈ తలకాయలు పెట్టి వీడికే వాట్సాప్ చేస్తారు. నువ్వు పే చేస్తావా, ఈ ఫొటోస్ మీ కాంటాక్ట్స్లో పలానా నెంబర్ ఉంది, అమ్మ నాన్న నెంబర్లు ఉన్నాయి కదా వీళ్ళకి పెట్టినా, లేకపోతే మీ వైఫ్ నెంబర్ ఉంది వాళ్ళకి పెట్టినా అంటూ వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తారు. ఇదేంటి పాపు లేనిపోయిన కూడా అందరూ నన్ను ఇలా చూస్తారేమో, షేమ్ అయిపోతానేమో అనుకుంటారు. కానీ అసలు అలా ఆలోచించకూడదండి. ముందు నేరుగా ఇట్లాంటిది ఏమైనా జరిగితే పోలీస్ స్టేషన్కి వచ్చేసి ఇన్ఫార్మ్ చేయడం చాలా మంచిది. పోలీస్ స్టేషన్కి వన్స్ అప్రోచ్ అయ్యారు వీళ్ళు, ఈ కాల్ మనం అటెండ్ చేసాం, మా దగ్గరికి వస్తాయి కొన్ని కేసెస్, ఆ కాల్ మేము అటెండ్ చేసిన మరుక్షణం వాడు వీడియో కాల్ చూసుకుంటాడు, పోలీసుని కన్ఫర్మ్ చేసుకున్న మరుక్షణం మళ్ళీ రాదు, మళ్ళీ కాల్ రాదు వాళ్ళకి. ఈ రకంగా మన డేటా వాడు తీసి బెదిరిస్తాడు. సో ఇట్స్ క్లియర్ కట్ మార్ఫింగ్, అది మనకు తెలుస్తుంది. ఒక స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, అరే నీకు డబ్బులు ఏం అవసరం వచ్చారని వాళ్ళ ఫాదర్ తిడతాడని వీడికి భయం వేసేసి ఇంకో ఫ్రెండ్ దగ్గర అప్పు చేసినా సరే ఆడికి డబ్బులు కడతాడు. కానీ అరే నాన్న ఇలాగే ప్రాబ్లం అయిపోయింది నాకు, ఇగో ఇట్లా ఫోటో చూపించాడు బ్లాక్మెయిల్ చేద్దాం, పేరెంట్స్ చెప్పుకోడు, సమస్య చెప్పుకోవడానికి ఇష్టపడరు. అంటే భయం. ఎవరెవరితోనో షేర్ చేసుకుంటారు కానీ ఇట్లా పేరెంట్స్కి చెప్పుకోవడానికి భయం. తిట్టారు విషయం ఇదని చెప్పుకొని ఇట్లా జరుగుతుందంటే వాళ్ళు చెప్పే సొల్యూషన్ చెప్తారు, పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం ఏదో చేస్తారు కదా, సైబర్ కంప్లైంట్ లాడ్జ్ చేద్దాం పదని తీసుకెళ్తారు, దాని చెప్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. దయచేసి మీ మీడియా ముఖంగా నేను చెప్పేది ఏంటంటే, దయచేసి ఇట్లాంటి బ్లాక్మెయిల్కి ఎవరన్నా గురైతే నేరుగా పోలీస్ స్టేషన్కి వచ్చేయండి. అసలు మీకు లోన్ యాప్స్ నుంచి చేయడానికి ఫోన్ కాల్స్ ఏమైనా వస్తే పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ చేయండి తప్ప పొరపాటును కూడా వాళ్ళు అడిగిన డబ్బులు అయితే కట్టద్దండి. అలాగే సార్, కొన్ని సందర్భాల్లో ఇంట్లో పిల్లలు ఆన్లైన్లో గేమ్స్ ఆడుతూ ఉండడం వల్ల వాళ్ళ పేరెంట్స్ అకౌంట్లోంచి అమౌంట్ ఆటోమేటిక్గా డిటెక్ట్ అయిపోతూ ఉంటుంది. ఇది వాస్తవం సార్.
ఏమవుతుందంటే కొన్ని గేమ్స్ ఉన్నాయండి, లెవెల్ టు లెవెల్ అప్గ్రేడ్ అవ్వడానికి ఏమవుతుందంటే వాళ్ళు లెవెల్ టు లెవెల్ అప్గ్రేడ్ అవ్వాలంటే ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి వాడు అందులో కావాల్సిన టూల్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పబ్జీ లాంటి గేమ్స్ ఉన్న కొన్ని వెపన్స్ పర్చేస్ చేసినట్టు, వాడు ఏదో కొన్ని గ్యాడ్జెట్స్ పర్చేస్ చేసినట్టు వాటి కోసం మనీ కావాలి, రియల్ మనీ పే చేయాల్సిందే, పే చేస్తేనే అవి అన్లాక్ అవుతాయి, అవి యూజ్ చేసినట్టు వీడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తూ ఉంటాడు. ఆ గేమ్కి ఎడిక్ట్ అయ్యి వాడికి కావాలి, సులువుగా దొరికేది ఏంటి, ఇంట్లో ఆధార్ కార్డు ఏదో ఇంట్లో ఈ ఏటీఎం కార్డ్స్ అక్కడే ఉంటాయి, లేకపోతే క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి, వాడు అవి పే చేసేది కూడా ఆన్లైన్లోనే కదా, వాళ్ళకి ఏం తెలుస్తుందని టక్కమని వాడు ఈ నెంబర్స్ ఎంటర్ చేసేస్తాడు, దానికి కావాల్సిన ఓటీపీలు వాళ్ళ నాన్న ఫోనే కదా వాడు వాడతాడు, ఇచ్చేస్తాడు. ఎప్పటికప్పుడు లెవెల్ అప్గ్రేడ్ అయ్యి కొద్దీ వీడు వెపన్ చూస్ చేసుకోవడం పాపం వన్స్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఎప్పటికప్పుడు అకౌంట్ వీడికి కూడా తెలియదు. ఫస్ట్ టైం ఏదో 100 రూపాయలు అనుకుంటాడు, 200 అనుకుంటాడు, చేస్తాడండి. తర్వాత ఆ లెవెల్ అన్లాక్ అవ్వడానికి 5,000 అవసరం అవుతుంది, 10,000 అవసరం అవుతుంది. వీడికి తెలియదు, వీడి లెవెల్ ఆడుతున్న స్పీడ్లో నాకు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, పలానాది అన్లాక్ చేసుకుంటే అయిపోతుంది, దీని నిమిత్తం మనీ చేసుకోవడానికి యాక్సెస్ ఇవ్వండి అంటారు, మళ్ళీ ఓకే అంటాడు అంతే. ఎందుకంటే ప్రీవియస్గా డీటెయిల్స్ ఇచ్చారు కదా, మ్యాండేట్ చేసేస్తాడు దాన్ని, ఆ అకౌంట్ నుంచి వెళ్ళిపోతాయి. ఇంత లాస్ వచ్చే వరకు కూడా వాళ్ళు చూసుకొని ఏమైపోయినాయి డబ్బులు అంటే ఇది పరిస్థితి. చిన్నపిల్లల చేతుల్లోకి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వెళ్ళటం, వాళ్ళకి దాని మీద అవగాహన లేకపోవటం, ఇది ప్రాబ్లం అండి. దయచేసి పిల్లల్ని కాస్త ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కి దూరంగా ఉంచండి. కొన్ని స్కూల్స్లో కూడా ఈరోజు ఇష్యూ చేస్తున్నారు, ట్యాబ్స్ ఇష్యూ చేస్తున్నారు. సరే వాళ్ళు చదువుకుంటున్నారని అనుకుంటున్నారు. కొంతమంది పేరెంట్స్ కూడా, అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ కూడా పిల్లలు ఏం చేస్తున్నారు కూడా కనబడదు. ఒక చదువుకుని తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, కనీసం వాళ్ళకి ఒక బ్యాంక్ అకౌంట్, ఏటీఎం కార్డు ఉంటుంది, ఆ డీటెయిల్స్తో వీడు చేసే పని చేసేస్తాడు. దయచేసి కాస్త ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కి దూరంగా, ముఖ్యంగా ఇంటర్నెట్కి ఎంత దూరంగా ఉంచితే అంత మంచిదని నా ఉద్దేశం. అలాగే ఆన్లైన్లో ఏకంగా ఇప్పుడు బెట్టింగ్ కౌంటర్లే ఏర్పాటు చేసేస్తున్నారు. సో వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మీరు అన్నది వాస్తవం అండి. ఒకప్పుడు ఫస్ట్లో నేను విజయవాడ టాస్క్ ఫోర్స్ చేశాను ఇంతకుముందు. ఒక 10 years బ్యాక్ బెట్టింగ్ ప్రాసెస్ ఎట్లా ఉండేదంటే, ఒక బుక్ ఎవడో ఉండేవాడు, వాడు బాక్స్ మెయింటైన్ చేసేవాడు, ఫోన్స్ అన్నీ ఆ బాక్స్లో అరేంజ్ చేసుకుని పెట్టుకొని ఒక కంట్రోల్ రూమ్ లాగా ఒక రూమ్లో కూర్చొని సైలెంట్గా ఈ మనీ కట్టే వాళ్ళని ఫండర్స్ అంటాం మనం. ఈ ఫండర్స్ బెట్టింగ్ చేస్తారు కదా, వాళ్ళందరికీ ఫోన్ నెంబర్స్ ఇస్తాడు. ఈ ఫోన్ లైన్లోకి తీసుకొని అంతా వాడు పెద్ద ఆపరేటర్ సెటప్తో వాడు చేసేవాడు. మనం ఎట్లాగట్లా మనకి బుక్ ఐడెంటిఫై అయ్యి ట్రేస్ చేసిన తర్వాత వాడిని పట్టుకోవడం, వాడి దగ్గర బెట్టింగ్ చేసుకున్న మళ్ళీ రికవరీకి వెళ్ళేవారు వాళ్ళు. ఈ రికవరీ అమౌంట్ రికవరీ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఎవరెవరు ఫండర్స్ ఉన్నారో బెట్టింగ్ చేస్తున్నారు అంటే డబ్బులు కట్టించుకోవాల్సిన కట్టేవాలి, మళ్ళీ గెలుచుకున్నప్పుడు డబ్బులు ఇవ్వడానికైనా వెళ్ళాలి కదా వీళ్ళు. వెళ్ళేటప్పుడు ఆ ఫండర్స్ని, ఈ రికవర్ చేసే పర్సన్స్ని, ఈ బుకీని మొత్తం ఫుల్ సెటప్ అంతా మేము ప్రొక్యూర్ చేసుకున్నాక దీని ఒక కేసు కింద ప్రొజెక్ట్ చేసి అట్లా మనం మీడియా ముఖంగా చూపించేవాళ్ళం, వీళ్ళందరినీ ఎక్స్పోజ్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే సార్, ఈ దేశంలో ఉండక్కర్లేదండి, ఒక చిన్న యాప్ తయారు చేయడానికి గట్టిగా 10,000 కూడా ఖర్చు అవుతుంది, ఒక యాప్ తయారు చేసేస్తున్నారు. యాప్స్ కూడా ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్ అన్ని యాప్స్ని యాక్సెప్ట్ చేయదు, గూగుల్ వాడు యాక్సెప్ట్ చేయడు. చేయకపోయినప్పటికీ ఈ బెట్టింగ్ ఇంట్రెస్ట్ ఉండి దానికి ఎడిక్షన్ ఉంటుంది. ఇప్పుడు మన నలుగురికి బెట్టింగ్ ఇంట్రెస్ట్ ఉందనుకోండి, నాకు ఎవరి ద్వారా ఈ యాప్లో అవుతుంది, ఈ లింక్ ప్రెస్ చేయండి అంటే మనం ఏపీకే ఫైల్ ఒకటి మన దగ్గర ఉంటుంది, ఇది ద్వారా ఇందులో నువ్వు కూడా అకౌంట్ క్రియేట్ చేసుకుని నువ్వు వాడేసి అని మీకు ఇచ్చాను అనుకోండి, మీరు ఏపీకే ఫైల్తో యాప్ ఇన్స్టాల్ చేసుకుంటారు, అందులో మీ అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు, మీకు వ్యాలెట్ ఉంటుంది, వ్యాలెట్లో మనీ ఇన్స్టాల్ చేస్తారు. ఇప్పుడు వాడికి కూడా ఎంత పని తగ్గిందనుకున్నారు? మళ్ళీ మనుషులను పంపించి ఫిజికల్గా వెళ్ళి మనీ రికవర్ చేసుకోవటాలు లేకపోతే మనీ ఇవ్వటాలు లేవు. మీ దగ్గర డబ్బులు ఉంటే మీరు ఆ వ్యాలెట్లో రీఛార్జ్ చేస్తే డైరెక్ట్గా బెట్టింగ్ చేసుకోవచ్చు. మీకు వచ్చిన మనీ ఉంటే మళ్ళీ ఆ వ్యాలెట్లోకి వస్తే మీరు డ్రా చేసుకుంటున్నారు. అంత ఈజీ అయిపోయిందండి, టెక్నాలజీని విపరీతంగా వాడేస్తున్నారు. ఈ ఆరిజిన్ ఎక్కడి నుంచి ఇది జరుగుతుందో తెలియదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి వచ్చిన యాప్ అనుకోండి, వాడు కంప్లీట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు మనకి. పోలీస్ నుంచి రిక్వైర్మెంట్స్ అడిగి ఈ యాప్ ఎక్కడి నుంచి ఆపరేట్ అవుతుంది, ఇది ఎవరి పేరున ఉంది, దీని రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ గురించి ఏ డీటెయిల్స్ అయినా అవుతాయి. ఏపీకే ఫైల్స్ దీని గురించి మనకి ఏమీ రావు. ఇంకో విషయం చెప్తాను, క్రికెట్ బెట్టింగ్లో యాప్లో బెట్టింగ్ చేసేస్తున్నారు, బెట్టింగ్ డబ్బులు రావడం ఇది పక్కన పెడితే కొన్ని కేసెస్ ఉన్నాయి. మీరు వ్యాలెట్లోకి రీఛార్జ్ చేస్తారు, మీకు డబ్బులు వస్తాయి, మీ వ్యాలెట్లో కనబడతాయి, నిజంగా మీరు విత్డ్రా చేద్దామంటే రావు. అయిపోయింది. అసలు ఫేక్ బెట్టింగ్ యాప్స్ అనాలి ఇవ్వండి, అసలు బెట్టింగే వర్స్ట్, మళ్ళీ అందులో ఫేక్ యాప్స్. దీంతో ఏముందంటే వాడు వచ్చి కనీసం కంప్లైంట్ ఇవ్వలేదండి. మా దగ్గరికి వస్తే మేము క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నామని మళ్ళీ పోలీసులు అంటారేమో అని భయం వేసి కంప్లైంట్ కూడా రారు వాళ్ళు. అట్లాంటి కేసెస్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. సో అలాగే ఇటీవల చూసుకుంటే ఫేస్బుక్ మెసెంజర్ సార్,
మన కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళ నుంచే మనకు ఒక మెసేజ్ వస్తుంది, అర్జెంట్గా నాకు అమౌంట్ కావాలి, 10,000 కావాలి, మీకు వెంటనే ట్రాన్స్ఫర్ చేస్తారని చెప్పేసి వస్తుంటాయి. వీటిలో నిజాలు ఎలా గుర్తించవచ్చు మనం? గుర్తించడం ఏం లేదు సార్. మన ఫేస్బుక్ అకౌంట్ ఉంటుంది, లాక్ చేసి పెట్టాం, మన ఫొటోస్ మనమే డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఫ్రీగా పెట్టేస్తాము. అంటే ఆడపిల్లలు అయితే కొంచెం అకౌంట్ని ఇచ్చేసుకుంటారు, అదే సెక్యూర్ చేసుకుంటారు, లాక్ చేసుకుంటారు. మనం జెంట్స్ జనరల్గా వదిలేస్తుంటారు. అందులో ఉన్న ఫొటోసే డౌన్లోడ్ చేసి అదే ప్రొఫైల్ పిక్తో మళ్ళీ వీడు ఇంకో అకౌంట్ క్రియేట్ చేసి అదే నేమ్తో పెట్టి మళ్ళీ వాళ్ళందరికీ ఫ్రెండ్ రిక్వెస్ట్లు పెడతారు ముందు. ఇది ఒక ప్రొసీజర్ నడుస్తూ ఉంటుంది. మనం పెద్ద నోటీస్ చేయం, మనకి ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తుంది, ఓకే మన ఫ్రెండే తెలుసుకుంటే కదా యాక్సెప్ట్ చేసేస్తారు. సేమ్ పర్సన్ది మళ్ళీ డూప్లికేషన్ అనమాట ఇంకొకటి, అదే ఫోటో అదే పేరు. మనకి ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తే మనం యాక్సెప్ట్ చేస్తాం, ఎందుకంటే మన ఫ్రెండేగా, లేకపోతే మన బంధువేగా, మన అన్నతో వస్తే యాక్సెప్ట్ చేసేస్తాం. వీడు మెసెంజర్లో సడన్గా ఒక డబ్బులు అవసరమే, అర్జెంట్కి ఈ నెంబర్కి ఇంత ఫోన్పే చేయంటాడు. జస్ట్ ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకుంటే ఆ పొరపాటు జరగదండి. ఏం చేస్తారంటే కొంతమంది తెలియక, నా దగ్గరికి 1 వీక్ బ్యాక్ ఎప్పుడు ఒక అతను వచ్చాడు, వాళ్ళ కజిన్ అంటండి అకౌంట్ హ్యాక్ అయింది, తెలియదు అతనికి. మెసెంజర్లో చాట్ చేశాడు, మెసెంజర్లో పంపించాడు, అర్జెంట్గా 16,000 కొట్టరా నీకు ఈవినింగ్ ఇస్తాను అని. పంపిస్తాను, నీ నెంబర్కి పంపించాను అని కూడా అడిగాడు. నా నెంబర్కి వద్దు, ఈ నెంబర్కి చేసేయి అని చాటింగ్లో ఆ నెంబర్కి చేసేసాడు వీడు, జీపే చేసాడు, అయిపోయినాయి. అట్లా మళ్ళీ ఆ నెంబర్కి అడ్రస్లు తీసినా కూడా ఎక్కడో వస్తున్నాయండి, మన నార్త్ ఇండియా కోల్కతా అడ్రస్ మీద అట్లా వస్తున్నాయి. వీళ్ళు తెలియకుండా మోసపోయాడు. జస్ట్ ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. దీనివల్ల నష్టపోవడం అంటే మనం ఏదో పరధ్యానంలో ఉండగా మనకు తెలిసిన వాళ్ళకి ఎంత ఆపద వచ్చిందో అనుకుని గబాన్ రెస్పాండ్ అయిపోయామంటే ఇబ్బంది అవుతుంది. దయచేసి అంత క్విక్గా రెస్పాండ్ అయ్యే ముందు వాళ్ళు వేరే నెంబర్స్ ఇస్తారు కదా, డైరెక్ట్గా మీ బ్రదరే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాడు, అతని ఫోన్ నెంబర్ మీకు తెలుసు, ఆ నెంబర్ అడిగితే పోనీ ఏదో చేశాడు, ఏదో కొత్త నెంబర్స్ అన్నప్పుడు ఒక్కసారి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకొని చేయండి. ఆ ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసిన తీరుబడలేక తొందరపడ్డారంటే డబ్బులు కోల్పోతారు. అలాగే ఇంకొక ప్రధానమైన సమస్య హనీ ట్రాప్. అసలు ఈ హనీ ట్రాప్ ఎలా జరుగుతుంది, దీన్ని ఎట్లా నివారించవచ్చు? ఈ హనీ ట్రాప్స్లో మెయిన్ టార్గెటెడ్ ఎవరంటే, ఇందాక నుంచి మనం ఎంతసేపు ఈ యంగ్స్టర్స్ గురించి, యూత్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నాం. ఈ హనీ ట్రాప్స్లో టార్గెటెడ్ సీనియర్ సిటిజన్స్ ఎక్కువ, సీనియర్ సిటిజన్స్. వెల్ సెటిల్డ్ ఎంప్లాయీస్ అంటే వాడికి తెలియపోవచ్చు, కానీ ఏజ్ గ్రూప్, పెద్ద ఏజ్ గ్రూప్ 50+ వాళ్ళని ఎక్కువ టార్గెట్ చేస్తారు వాళ్ళు. అంటే చిన్నపిల్లలను కూడా టార్గెట్ చేస్తారు, కానీ ప్రత్యేకించి వీళ్ళంతా వెళ్ళి నేరుగా ఊబిలో దిగిపోయే వాళ్ళు ఉంటారు. యంగ్స్టర్స్ అయితే ఏమవుతుందంటే ఈ న్యూడ్ చాట్ చేసుకోవచ్చు అది ఇది అని చెప్పేసి వాళ్ళకి డైరెక్ట్గా మెసేజ్లు వస్తాయి, పోర్నోగ్రఫీ చూసేవాళ్ళు అట్లా నేరుగా దిగిపోతారు. వీళ్ళకి అనుకోండి డేటింగ్ సైట్స్ నుంచి మెసేజ్లు వచ్చినట్టు వస్తాయి, నేరుగా కాల్ వచ్చేస్తుందండి. అసలు ఏమాత్రం పరిచయం లేకపోయినా నేరుగా మీకు కాల్ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను చెప్పాను చూసారా, ఈ సెక్షన్ సీనియర్ సిటిజన్స్ని టార్గెట్ చేసిన ఈ టైప్ ఆఫ్ అఫెన్స్లో ఏం జరుగుతుందంటే నేరుగా మీకు కాల్ చేసేస్తారు, వీడియో కాల్ వచ్చేస్తుంటుంది. ఏంటో ఏదో కొత్త నెంబర్ నుంచి వీడియో కాల్ వచ్చింది అనుకుంటాం. వీడియో కాల్ ఓపెన్ చేయగానే ఒక ఆడమనిషి కనబడుతుంది, మాట్లాడుతుంది. మీరు చూస్తుండగానే ఆవిడ డ్రెస్ రిమూవ్ చేయటం, ఇంట్రెస్ట్ కూడా అలాగే చూస్తూ ఉంటారు కదండి. ఇప్పుడు వీడియో కాల్ అటెండ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, మొత్తం ఒక పక్కన అవతల వాళ్ళు ఏం చేస్తారు కనబడినా, ఈ పక్కన మనం చూస్తున్నాం అన్నట్టు చిన్న ఇమేజ్ కనబడుతుంది కదా, అట్లా దాని మొత్తాన్ని స్క్రీన్ రికార్డ్ చేస్తారు. అవతల స్క్రీన్ రికార్డ్ చేసి అవతల వీడు కూడా టెంప్ట్ అయ్యే రకం అనుకోండి, టెంప్ట్ అయ్యి ఇతను కూడా స్ట్రిప్ చేసుకొని ఇతను కూడా చూపించేస్తారు. నేరుగా ఇతను ప్రైవేట్ డేటా అతను ఇచ్చేసినట్టే, లేదా అది చూస్తున్నట్టున్నా చాలు, ఇంకా ఆ తర్వాత వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తారండి. ఇది మీ కాంటాక్ట్స్ వాళ్ళందరికీ వాట్సాప్ పెట్టమా, ఇంటర్నెట్లో పెట్టేమా, మనీ ఇస్తారు. ఇలా నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయండి. వాళ్ళు పాపం పెద్దవాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఇంకోళ్ళు అయితే కనీసం చెప్పుకుంటారు, ఫ్రెండ్స్ వరకు చెప్పుకుంటారు. ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ముఖ్యంగా పిల్లలకి తెలిసిన ఇంట్లో లేడీస్ ఎవరైనా తెలిస్తే చాలా ఇదవుతారని చెప్పి చాలా డిప్రెషన్లో అవుతారు. పైకి కూడా చెప్పుకోకుండా ఏమైనా చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి, సందర్భాలు కూడా ఉన్నాయండి, చెప్పుకోరు. ఇట్లా జరుగుతూ ఉంటాయి కొన్ని సందర్భాలు. సో ఇట్లాగా సైబర్ మోసాలకి గురైన బాధితులు సో ఎవరికి ఫిర్యాదు చేయాలి? ఇమ్మీడియట్గా మీ చేరువలో ఉన్న పోలీస్ స్టేషన్లో ముందు ఇన్ఫామ్ చేయండి. అక్కడైనా గైడెన్స్ ఇస్తాం మేము పోలీస్ స్టేషన్కి వచ్చిన. 2, ఇమ్మీడియట్గా మీ మనీ ట్రాన్సాక్షన్ జరిగింది, అది మీరు ఫేక్ అని గుర్తించారు, దాన్ని ఇమ్మీడియట్గా స్టాప్ చేయాలనుకుంటే మాత్రం 1930 టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుందండి. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు మన సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ అంటారు, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ NCR, దానికి మీరు కాల్ చేస్తే వాళ్ళు మీ గ్రీవెన్స్ ఏంటని అడుగుతారు. మీ గ్రీవెన్స్ వాళ్ళకి చెబితే దాని రిలేటెడ్ ప్రూఫ్స్ పెట్టమంటారు. మీరు ట్రాన్సాక్షన్ చేసిన స్క్రీన్ షాట్స్ అవి అప్లోడ్ చేస్తే వాళ్ళు ఇమ్మీడియట్గా దాన్ని, ఇప్పుడు మన అకౌంట్ నుంచి ఒక అకౌంట్కి కొట్టేసి ఉంటాం కదండి డబ్బులు, ఆ అకౌంట్ని వాడు టార్గెట్ చేస్తాడు.
దాన్ని లేయర్ 1 అంటారు. దాని నుంచి స్ప్లిట్ అయ్యి ఒక నలుగురికి డిస్పర్స్ చేసాడు అనుకోండి అమౌంట్, ఆ 4 అకౌంట్లు కూడా పట్టుకుంటాడు వాడు, అది లేయర్ 2 అంటాడు. వాటి నుంచి ఈ వీడి నుంచి వచ్చిన అమౌంట్ ఎంత వేరే అకౌంట్కి వెళ్ళిందో ఆ అకౌంట్ లేయర్ 1, లేయర్ 2, లేయర్ 3 అని ఏ లేయర్లో ఏ అకౌంట్లో అయినా సరే మనం పోగొట్టిన అమౌంట్ అదే వాళ్ళ దగ్గర అప్పటికి అవైలబుల్ బ్యాలెన్స్ ఉన్న మట్టుకి ఇమ్మీడియట్గా అకౌంట్స్ని ఫ్రీజ్ చేస్తుంది. అక్కడికి అమౌంట్ ముందు ఫ్రీజ్ చేయించిన తర్వాత పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అవుతారు వీళ్ళు. పోలీస్ స్టేషన్లో మనం దాన్ని ఎఫ్ఐఆర్ చేసి కేసు రిజిస్టర్ చేస్తాం. వాళ్ళు ఫర్దర్గా కోర్టు ఆర్డర్ మీద మళ్ళీ అమౌంట్ని రిఫండ్ తెచ్చుకోవచ్చు. ఇది కొంచెం లెంగ్తీ ప్రాసెస్ అయినా ఇంక పొరపాటు అంటూ జరిగిపోయిన తర్వాత డబ్బులు చేదారిన తర్వాత కొంచెం లేట్గా అయినా ఈ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా మీరు కంప్లైంట్ చేస్తే కనుక పూర్తిగా రాకపోయినా పాక్షికంగా అయినా మీ డబ్బులు ముందు ఫ్రీజ్ వేరే అకౌంట్లో హోల్డ్ అవుతాయి. ఆ అమౌంట్ని మళ్ళీ మీరు త్రూ కోర్ట్ ఆర్డర్ మళ్ళీ వెనక్కి తెచ్చుకోవచ్చు. ఎంత శాతం ఉంటుందంటారు రికవరీ పర్సెంటేజ్? రికవరీ పర్సెంట్ అండి ఉంటుందండి. కొన్ని సందర్భాల్లో నా దగ్గర ఒక కంప్లైంట్ ఉంది, 11.5 లక్ష రికవర్డ్. 100% రికవర్డ్ అంటే ఇంకా పాపం చేతికి రాలే. కేసు రిజిస్టర్ చేసి నేను 3 నెలలు అయింది, ఇంకా కోర్టులో ఫైల్ చేసుకుని ఫైట్ చేసుకున్నాను. ఇంకో కేసు 35 lakhsకి 11,50,000 ఫ్రీజ్ అయింది, అది ఇంకా రాలా. ఒక కేసులో ఫేక్ స్టాక్ మార్కెట్ ఫ్రాడ్ ఉంది. ఇది చెప్పడం మనం డిస్కస్ చేసుకోవడం మర్చిపోయాం. ఫేక్ స్టాక్ మార్కెట్ స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేయాలని మనకు ఉంటుంది, స్టాక్స్లో మంచి రిటర్న్స్ వస్తాయని మనం బయట మనం వీడియోస్ చూసి అనుకుంటాం. స్టాక్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకునేసరికి మనం కనుక నేరుగా ఒక డిమాట్ అకౌంట్లో ఇన్వెస్ట్ చేస్తూ పోతే మనకు అసలు ఏ స్టాక్ పిక్ చేసుకోవాలో మనకు తెలుసు, దాని గురించి ఎటువంటి నాలెడ్జ్ లేదు. అప్పుడు మీరు వన్స్ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయడం ఇవన్నీ చేస్తాను అనుకోండి, మీ ఫోన్ నుంచి మీ ఆండ్రాయిడ్ ఫోన్ తెలిసిపోద్ది కదా మీ ఇంట్రెస్ట్ అన్నీ, మీకు ఆటోమేటిక్గా కాల్స్ వస్తూ ఉంటాయి. మేము గైడ్ చేస్తాం, ఏ స్టాక్స్ పిక్ చేసుకోవాలో మేము చెప్తాం, మా కంపెనీలో డిమాట్ అకౌంట్ తీసుకోండి అంటాం. సరే అని చెప్పి డిమాట్ అకౌంట్ తీసుకుంటారు. వాడు డిమాట్ అకౌంట్ ఎలా ఉంటుందంటే సేమ్ దీని పోలు ఉంటుందండి. మనం రెగ్యులర్గా వాడే అఫీషియల్ డిమాట్ అకౌంట్స్ ఎట్లా ఉంటాయి దాన్ని పోలే పేజ్ రెడీ చేసేస్తాడు. ఇందా మీకు చెప్పాను స్పూఫింగ్, వీడు ఒక తయారు చేస్తాడు. అందులో కూడా వ్యాలెట్ ఉంటుంది, మీ అకౌంట్ లింక్ చేస్తారు, మీ అకౌంట్లో వ్యాలెట్లోకి వేస్తారు, ట్రేడింగ్ జరిగినట్టు కనబడుతుంది. నేనే ట్రేడ్ చేసేస్తాను, నేను ఆపరేట్ చేస్తానంటాడు. స్టాక్స్ వాడే పిక్ చేస్తున్నాడు. మనం చూస్తే రోజుకి 5,000, 10,000 ప్రాఫిట్ కనబడుతుంది, బ్రహ్మాండంగా ఉంది అనుకుంటూ ఉంటాం. మీకు ఎప్పుడు బండారం బయటపడుతుంది అంటున్నారు, మీరు విత్డ్రా చేసేటప్పుడు పడుతుంది, విత్డ్రా అవ్వదు కదా. దానికి కూడా వాడు చెప్తారు సొల్యూషన్. మనకి జనరల్గా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి T+2 అంటారు. అంటే ఈరోజు ట్రేడ్ చేస్తే 2 రోజుల తర్వాత మీ అకౌంట్కి సెటిల్మెంట్ జరుగుతుంది. సో వస్తాయిలే, కానీ ముందు ప్రాఫిట్స్ బాగున్నాయి కదా. ముందు 10,000తో స్టార్ట్ చేసినాడు, 50,000 పెడతారు, 1,00,000 పెడతారు, వాడి కెపాసిటీ దగ్గర పెట్టేస్తారు. పేర్లు చెప్పడం బాగోదు, కానీ నా దగ్గర ఉన్న ఒక కేసు అయితే పాపం ఒక రిటైర్డ్ ప్రొఫెసర్ అండి బాబు. ఆయన ఫ్రీ టైంలో ఎందుకో కానీ నేను ఈ ఏజ్లో కూడా నేను కూర్చొని ఎర్న్ చేసుకోవచ్చు అని ఆశ పుట్టి 19 lakhs పోగొట్టున్నారు పాపం. ఆయనది ఒక 9 lakhs హోల్డ్ అయింది, దాన్ని వెనక్కి తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు ఆయన. అదైతే సో ఇట్లాగా సైబర్ క్రైమ్ వల్ల నష్టపోతున్న వాళ్ళ కోసం అవగాహన సదస్సులు లాంటివి ఏర్పాటు చేస్తున్నారా? ఈ మధ్య అదే చేశాను. ఈ సైబర్ క్రైమ్స్ విషయంలో ఖచ్చితంగా అవగాహన సదస్సు చేయాలని ప్రస్తుతం కాలేజీల్లో ముందు స్టూడెంట్స్ని ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళ ద్వారా 10 మందికి చెప్తారన్న ఉద్దేశంతో ముందు కాలేజెస్లో చెప్తున్నామండి. కాలేజెస్లో స్టూడెంట్స్ని ఎడ్యుకేట్ చేస్తున్నాం, అవేర్నెస్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేస్తున్నాం. మరోవర్ మా ఎస్పీ గారి దృష్టిలో కూడా పెట్టి దీంట్లో ర్యాలీ కూడా కండక్ట్ చేద్దాం అనుకుంటున్నామండి. అంటే అందరికీ తెలుస్తుంది కొంత ఈ అఫెన్స్ గురించి అవగాహన లేకనే మేము డబ్బులు కోల్పోతున్నారండి. పోనీ అటువంటి పొరపాటు జరిగిన తర్వాత ఎవరిని అప్రోచ్ అవ్వాలో కూడా తెలియట్లేదు, అది కూడా చెప్పాలి. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు ఈ టైప్ నేరాలు జరుగుతాయంట అని మనకి ముందు తెలిస్తే కనీసం అటువంటి ఫోన్ కాల్ వచ్చినా ఏమొచ్చినా ఇది ట్రాప్ అని మనకు అర్థమైపోయి వెంటనే దాన్ని ఇగ్నోర్ చేయటం, ఇలా వచ్చింది సార్ అని చెప్పేసి వెంటనే నియర్ బై పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేసి ఏం చేయమంటారు అడగటం చేస్తారు. అట్లా అందుకే మేము మా దగ్గరికి ఇట్లాంటి కాల్స్ వచ్చాయని కూడా వస్తుంటారండి. ఇప్పుడు దాకా మీకు కంప్లైంట్స్ చెప్పి డబ్బులు పోగొట్టుకుని నుంచే చెప్పాం. కొంతమంది చాలా షార్ప్ ఉంటారు, నేరుగా వచ్చి ముందు పోలీస్ స్టేషన్కి వచ్చి సార్ ఇట్లా కాల్ వచ్చింది ఇలా అంటున్నారు, ఇది ఎంతవరకు ఫ్యాక్ట్ సార్ అని అడిగేవాళ్ళు అంటారు. అది చాలా మంచి పని అండి. అలా డబ్బులు పోగొట్టుకోకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. మనకు అర్థమైపోతుంది కదా ఇది ఫేక్ అండి, మీరు రెస్పాండ్ కాకండి, లేదంటే ముందు అర్జెంట్గా ఫోన్ ఫార్మాట్ చేసుకోండి, లేదా మీ దాంట్లో ఏమేమి ఏపీకే ఫైల్స్ ఇన్స్టాల్ అయిపోయినాయి మేమే వెరిఫై చేసి చూస్తూ ఉంటాం. వాళ్ళకంటే తెలుసున్న మట్టుకు వాళ్ళకి చెబుతూ ఉంటాం, లేకపోతే ముందు ఫోన్ ఫార్మాట్ చేసుకోండి అని చెప్తూ ఉంటాం. దయచేసి ఫ్రీ యాప్స్ మనం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత వాటికి అన్నెసరీ పర్మిషన్స్ ఇవ్వద్దండి. ఫోన్ని కాలక్షేపానికి యూజ్ చేస్తూ అలా రీల్స్ స్క్రోల్ చేయడంలో కూడా మీకు అన్నెసరీ యాడ్స్ రూపంలో మీకు ఆశ పుట్టించే యాడ్స్ మధ్యలో వస్తున్నాయి. ఈ రకంగా మిమ్మల్ని ట్రాప్ చేస్తున్నారు. డోంట్ ఫాల్ ప్రే టు దిస్ సైబర్ ఫ్రాడ్స్టర్స్. అంతే, మీ జాగ్రత్తలో మీరే ఉండాలి, మీ డబ్బులు మీరే కాపలా కాసుకోవాల్సింది. సో సార్, చివరిగా మా BCN అధికారి కార్యక్రమం ద్వారా ప్రజలకు ఎటువంటి జాగ్రత్తలు చెప్తారు?
ప్రజలకు జాగ్రత్తలు అంటారా సార్? ముఖ్యంగా ఇప్పుడు బర్నింగ్ ఇష్యూలో మనం సైబర్ ఫ్రాడ్స్ గురించే మాట్లాడుకున్నాం ఇంతవరకు, కాబట్టి సైబర్ క్రైమ్స్ రిలేటెడ్గా మాత్రం రేపు ఈరోజు మన డబ్బులు చేదాటిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని పోలీసు వారు కేసు చేయటం, ఇన్వెస్టిగేషన్ చేయడం అంత సెకండరీ. ముందు మన డబ్బులు వన్స్ దాటిపోయిన తర్వాత అవి వెనక్కి తెచ్చుకోవడం ఆల్మోస్ట్ చాలా కష్టం అండి. వచ్చినా కూడా చాలా పార్షియల్ అమౌంటే రిఫండ్ అయినాయి. సో దయచేసి ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎక్కడైనా మీకు తెలియని రంగంలోకి ఇన్వెస్ట్ చేయడం కానీ, అన్నెసరీ యాప్స్ జోలికి పోవటం కానీ, అన్నెసరీ లింక్స్ మీ ఫోన్స్కి ఏమైనా వస్తే వాటిని ప్రెస్ చేయడం కానీ, షేర్ చేయడం, ఎవరికి షేర్ చేయడం కానీ అట్లాంటివి దయచేసి చేయొద్దండి. మీ డబ్బులు జాగ్రత్త. ఇంకొకటి, నేను ఓన్లీ ఎంతసేపు మనం మనీ కోల్పోయిన వాళ్ళ గురించే మాట్లాడుకుంటున్నాం. ఇదే సైబర్ క్రైమ్స్లో కొన్ని కొత్త రకం ఫ్రాడ్స్ కూడా ఉంటాయి. ఎట్లా అంటే డేటింగ్ సైట్స్ పేరుతో కొన్ని డేటింగ్ సైట్స్ ఉన్నాయండి. మగపిల్లలు ఆడపిల్లలు కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళు చాట్ చేసుకోవడం, వీడియో చాట్స్ చేసుకోవడం, ఈ చాట్స్ చూపించి ఫర్దర్గా బ్లాక్మెయిల్ చేయటం, కనీసం ఎవరికి చెప్పుకొని కూడా చెప్పుకోలేక సూసైడ్ చేసుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి దయచేసి ఇంటర్నెట్ యూజర్స్ ఎవరైనా సరే, ముఖ్యంగా ఈ ఆండ్రాయిడ్ ఫోన్, స్మార్ట్ ఫోన్ యూజర్స్ అందరూ కూడా బీ కాషియస్. ఈ ఫోన్కున్న కెమెరా మనల్ని అబ్జర్వ్ చేస్తుంది, ఈ ఫోన్కున్న మైక్ మన మాటలు వింటుంది, ఏమండి, ఈ ఫోన్ మనం ఎక్కడో మనం లొకేట్ చేస్తుంది. కాబట్టి బీ కాషియస్ విత్ యువర్ స్మార్ట్ ఫోన్స్. అట్లాగే టెక్నాలజీని చాలా ఒడుపుగా మీకు యూస్ఫుల్గా ఎంతవరకు వాడాలో అంతవరకు పరిమితం చేయండి. అన్నెసరీగా దాంతో ఎక్కువ స్పెండ్ చేయడం, అన్నెసరీగా మీ బుర్రని దాంతో నింపేయద్దు. సార్, మా బీసీఎన్ అధికారి కార్యక్రమంలో పాల్గొని మీ అమూల్యమైన సమయాన్ని, సమాచారాన్ని మాకు కేటాయించినందుకు మా బీసీఎన్ యాజమాన్యం ద్వారా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది ఈ వారం భీమవరం 2 CA జి శ్రీనివాస్ గారితో అధికారి కార్యక్రమం. వచ్చే వారం మరొక అధికారితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.